అంటే రాష్ట్రంలో 18 నెలల పరిపాలనతో పాటు త్వరలో ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్, నగరపాలక ఎన్నికలు ఉన్నాయంటున్నారు జనవరిలో. ఇంకా 3 నెలల కాల పరిమితి జనవరి నుంచి ఉన్నప్పటికీ కూడా ముందుగానే కండక్ట్ చేస్తానంటుంది ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఎలా ఉంటుందంటారు? సో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి పరిపాలన బెటర్గానే ఉంది. అయితే రేట్లు అనేది నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు మాత్రం ఏమీ తగ్గినట్టు ఏమి అనిపించట్లేదు. ఈ మధ్య కూరగాయలు కూడా బాగా రేట్లు పెరిగినాయి. సామాన్య ప్రజలకి నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఇలాంటివి కొద్దిగా తగ్గిస్తూ ఉంటే వాళ్ళ జీవితాలు కొద్దిగా బాగుంటాయని నేను ఆశిస్తున్నాను. మరి చూసుకున్నట్లయితే సార్, ఈ విధానంలో ఒక పక్క రాష్ట్ర భవిష్యత్తు పోలవరం, అమరావతి అంటున్నారు, ఒక పక్క విశాఖ వేదికగానే మొన్న పెట్టుబడుల సదస్సు జరిగింది. పిల్లలు రేపు భవిష్యత్తు బాగుండాలి, 30 లక్షల ఉద్యోగ కల్పనకు ఆస్కారం ఉంది, మేము అందరితో కూడా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాము, ఇది పారదర్శకంగా ఉంది ఒప్పందాలు అనేది కూటమి వాదన. ఈసారి ఎలా? ఇప్పుడు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తే రాష్ట్రంలో ఉన్న జనాభాకి ఉద్యోగాలు వస్తాయి. యువత వచ్చేసి ఉద్యోగాలు చేయడం వల్ల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉంటారని ఆశిస్తున్నాం. అట్లాగే వాళ్ళు చెప్పినట్టు అన్ని అభివృద్ధి చెందితే మాత్రం రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. నిన్న రైతులకి మరొక దపం అన్నదాత సుఖీభావ నిధులు విడుదల అయినాయి సార్. ఆయన కూడా రైతులతో కలిసి మాట్లాడడం జరిగింది. ఎంత బడ్డెన్ ఉన్నా కానీ బడ్జెట్లు సహకరించకపోయినా అప్పు చేసైనా ముందు పథకాలు అమలు చేస్తున్నాం అంటున్నారు. మరి ఎలా ఉండాలి, రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది అనేది ఆయన. ఈ ఉచిత పథకాలను రైతుకి అన్నదాతకి వేయడం వల్ల పెద్ద సమస్య ఏం కాదు, కానీ ఆయన్ని చూసుకోవాలి. సో ఈ ఉచిత పథకాల వల్ల మాత్రం ప్రజలు దీని భారం పడుతుందని నా ఆలోచన. ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలకు భారం పడుతుందని, రైతుకి మెయిన్ అంటే ప్రజలకు కావాల్సింది అంటే రైతు సంక్షేమం, విద్యా సంక్షేమం, మంచినీరు, తాగునీరు ఈ ఇవ్వటం వల్ల ప్రజలకు మంచిది. ఉచిత పథకాల వల్ల ప్రజలకి అధిక భారం పడుతుందని నా ఒక ఆలోచన. ముఖ్యమంత్రి గారి గతంలో ఈ ఆర్థిక నేరాల కేసులు ఉండటంతో గతంలో ఒక దపం 5 ఏళ్ళు ఉన్నారు కాబట్టి జగన్ గారు అప్పుడు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవ్వాల్సిన అవసరం లేదు, ఈ రోజు హాజరు కమ్మని చెప్పారు. 21 లోపల నాంపల్లి కోర్టులో ఈ రోజు హాజరవుతున్నారు. ఈ విధానంలో చూసుకుంటే సామాన్యుడైన గతంలో సీఎం అయినా ఒకటే న్యాయం ఉందనేది వాళ్ళ వాదన. మరి ఎలా ఉంది? ఇది మంచిదే. చట్టం దృష్టిలో, న్యాయం దృష్టిలో ప్రజలందరూ ఒకటే. అక్కడ సీఎం అయినా, పిఎం అయినా, సామాన్య పౌరుడైనా చట్టాన్ని, న్యాయస్థానాన్ని గౌరవించాలి. కంపల్సరీగా దానికి అటెండ్ అవ్వడం మంచిదే. దాన్ని ఒక భారతదేశ పౌరుడిగా గౌరవించడం మన బాధ్యత. దాన్ని ధిక్కరించడం అనేది చట్టరీత్యా నేరం. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి హోదా ఉంది కాబట్టి వ్యక్తిగత హాజరుకు మినహాయింపు దక్కింది. ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి హోదా వ్యక్తే కాబట్టి ఒకసారి వచ్చి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే గత 5-6 ఏళ్ల నుంచి రాలేదంటున్నారు. ఈ విధానం చూసుకుంటే తప్పదా? ఎవరికైనా ఈ విధానం తప్పదంటారు? ఎవరికైనా తప్పదు సార్. చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే, న్యాయం దృష్టిలో ఎవరైనా ఒకటే. న్యాయస్థానానికి భారతదేశ పౌరుడిగా విలువ ఇవ్వాలి, దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. కంపల్సరీగా మీకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఆయన దృష్టిలోకి వెళ్తే న్యాయం మనం, మీ వల్ల తప్పు లేదనుకోండి, మీకు న్యాయం జరుగుద్ది. తప్పు ఉంటే శిక్ష పడుద్ది. భారతదేశ శిక్షామృతిలో ఎవరైనా ఒకటే కదా, కాబట్టి న్యాయస్థానాన్ని గౌరవించాలని నా అభిప్రాయం. మరొకసారి ప్రజల్లోకి వస్తాను, సంక్రాంతి అనంతరం అంటున్నారు. అదే సమయంలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఏమంటున్నారంటే ఓడిపోయిన నియోజకవర్గాల్లో కూడా 100 నియోజకవర్గాలు మేము షార్ట్అవుట్ చేశాము, జిల్లాల పర్యటనకు అక్కడ నాయకులతో పాటు బలోపేతం చేసి గెలిచి మళ్ళీ అటు ఇటు జంప్ అయిన కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే కామ్గా ఉన్న నాయకులు కానివ్వండి, మరొకసారి ఉత్తేజం చేసి వస్తానంటున్నారు. ఆయన ఉత్తేజపరిచి మళ్ళీ ఫామ్లో పెట్టాలి పార్టీని, ఓడిపోయిన చోట గెలవాలంటున్నారు. ఈ విధానంలో ప్రజలు ఒకసారి ఆహ్వానిస్తారా? మరి మళ్ళీ యాత్రలు అంటున్నారు, జిల్లా యాత్ర. చెప్పలేదు సార్. ప్రజల ఆలోచన ఎలా ఉంటదంటే, రాజకీయంలో ఓటమి గెలుపు అనేది సహజం, రావచ్చు రాకపోవచ్చు. అంటే ఆయన రావాలనే అభిప్రాయం ఆయనకు ఉంది. దేవుడు సంకల్పిస్తే ఆయన ఒక విధానం కరెక్ట్ గా ఉందనుకోండి, అపోజిషన్ పార్టీ విధానం కరెక్ట్ గా ఉంది, ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉందనుకోండి, కంపల్సరీగా ఆయనకి స్వాగతిస్తారు. చూసుకున్నట్లయితే ఎలా ఉంది సార్, రాష్ట్రంలో 18 నెలల పరిపాలన, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ భాగస్వామ్యంలో ఏ విధానాలు బాగున్నాయి? సూపర్ 6 గురించి ఏమంటారు? మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 1.5 year అవుతుంది వచ్చి, ఇప్పటికి సూపర్ 6 పథకాలు 6 అమలు చేశారు. ప్రస్తుతానికైతే పర్వాలేదు, ఎందుకంటే రాష్ట్రం బడ్జెట్ అప్పుల్లో ఉంది ఎక్కువగా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎలానో సాధించాలని ఎంఎస్సి, ఎంఈఓలు వీళ్ళంతా ఇది కంపెనీలతో ఒప్పందం, ఇవాళ సాఫ్ట్వేరు ఇవాళ కష్టపడతా ఉన్నారు. ఇదే విధానంలో చూసుకుంటే మొన్న విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు జరిగింది, సిఏఏ సదస్సు.
మరి ఆ విధానంలో 30 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. మేము చేసుకునే ఇప్పుడు ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒప్పందాలు కంపెనీలతో ఏదైతే ఉందో గత ప్రభుత్వాల్లాగా కాకుండా పారదర్శకత్వంగా నిజంగా చేసుకుంటున్నాం అంటున్నారు. ఏమంటారు? అంటే పారదర్శకంగా అంటే ఇప్పుడు ఇది మనం అనేది ఏంటంటే ఏమి రియాలిటీ లేనిది రాకుండా ఉండరుగా. వాళ్ళే కంపెనీల వాళ్ళు సీఈఓలే చెప్తున్నారు, మరి నమ్మాల్సి వస్తుంది. అది పరిస్థితి ఏంటంటే ఇదివరకు సీఈఓలు వేరే కంపెనీ వేరే జగన్ ప్రభుత్వంలో అనేది సీఈఓలు ఎవరు చెప్పలేదు మనకి. ఇక డైరెక్ట్గా సీఈఓలు వాళ్ళ కంపెనీలో ఇది హెడ్లు చెప్తున్నారు. ఇది చూస్తే ఒక రకంగా నమ్మకసక్యంగానే ఉంది. ఒక పక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఈ అక్రమాస్తి కేసులో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి హయాంలో పదవి ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి ఆయన హయాంలో జరిగిన అక్రమాస్తి కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ గతంలో 18 నెలలు జైల్లో ఉన్నారు. అయితే 2013 ఆ సమయంలో బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారు. 13 ఏళ్ల నుంచి బెయిల్ మీదే ఉన్నారు. రెండోది ముఖ్యమంత్రి పదవి వచ్చాక ఆయన గైర్హాజరు అవుతున్నారు కోర్టుకి. ఈ విధానంలో నాంపల్లి కోర్టు ఈరోజు రమ్మంది సిబిఐ కేసు కాబట్టి ఖచ్చితంగా వచ్చి వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా కోర్టులో హాజరవ్వాలన్నారు. ఆయన కూడా బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఏమంటారు దీని గురించి? ఇప్పుడు సామాన్యుడైనా ఎవరైనా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందే. సీఎం అయినా వెళ్ళాల్సిందే కోర్టుకి. తప్పు లేకపోతే సీఎంని ఎందుకు పిలుస్తారు? ఇప్పుడు సామాన్యుడికి సామాన్యుడికి కోర్టుకి వెళ్ళాలని రాయలేదు రాజ్యాంగంలో. ఎవరైనా సీఎం అయినా పిఎం అయినా వెళ్ళాల్సిందే. గత ప్రభుత్వాలు చూస్తే పిఎం అయినా సీఎం అయినా తప్పులు చేసిన వాళ్ళకి నిన్న బంగ్లాదేశ్లో చూస్తే ఉరిశిక్ష చేశారు ప్రధానికి. మరి ఇది కోర్టు అనేది మరి అలానే ఇప్పుడు తప్పు లేకపోతే వెళ్ళి నిరూపించుకోవాలా. గతంలో విదేశీ పర్యటనకి వెళ్ళడానికి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని వెళ్ళి వచ్చారు జగన్ గారు మొన్న రీసెంట్గానే. మరి ఈ విధానంలో చూస్తే గతంలో ఇచ్చారు కదా ఉపశమనం, అంటే మాజీ ముఖ్యమంత్రి హోదా లేనప్పటికీ ఇవ్వచ్చు కదా, ఏమవుతుంది సార్? ఇప్పుడు సీఎంగా ఉన్న మాత్రాన తప్పదు, మాజీ ముఖ్యమంత్రి అయినా తప్పదు. ఇది తప్పు ఉంటే తప్పుగా తెలుస్తారు రాజ్యాంగం ప్రకారం. కోర్టు అనేది ఎవరి కింద ఇది ప్రధాని కింద పనిచేయదు, చంద్రబాబు నాయుడు కింద పనిచేయదు. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటుంది, మాకు నమ్మకం ఉంది. మరి సిబిఐ కోర్టు కేసు కాబట్టి గత 13 ఏళ్ళుగా జరుగుతుంది కాబట్టి మరి ఏంటి, మరి జగన్ గారు మరోసారి జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? జైలుకి వెళ్ళేది అంటే అక్కడ మనం చెప్పలేము సార్. మేము మామూలుగా నార్మల్ పర్సన్స్ కాబట్టి అక్కడ సాక్ష్యాలు బట్టి ఉంటుంది ఏదైనా. ఇప్పుడు మేము చెప్పాలి అంటే ఇది నార్మల్ పర్సన్స్ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాము. ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వెళతారా లేదా జైలుకి అనేది మన జగన్ గారు అనేది ఉన్న సాక్ష్యం బట్టి ఉన్న పర్సన్స్ బట్టి ఉంటుంది. ఫైనల్గా చూసుకుంటే త్వరలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, నగర పురపాలక ఎలక్షన్స్ కూడా వచ్చే జనవరి తర్వాత అనంతరం అంటున్నారు. 3 నెలల కాల పరిమితి ఉన్నప్పటికీ కూడా ముందే కండక్ట్ చేస్తామని స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటుంది. మరి ఈ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రభుత్వాలకు సంబంధించి ఈ ఎలక్షన్ కూడా కీలకంగా ఉంటుంది కదా, మొన్న తెలంగాణలో కూడా చూశారు కదా. అదే సార్, రేపు వచ్చే ఇది పంచాయతీ ఎన్నికలు అనేవి కీలకంగా మారుతాయి. ఎందుకంటే దాదాపు రేపు జగన్ గారు కూడా గెలవాలని చూస్తారు. రేపు పొద్దున జిల్లాల పర్యటన అని అంటున్నారు. 100 జిల్లాల పర్యటన అనేది నాకు తెలిసి 1.5 yearలో ఎవరు ఏమీ చేయలేరు. 4 years తర్వాత చేస్తే జగన్ గారు బాగుంటుందని అనుకుంటున్నా. అప్పుడు జనానికి తెలిసిద్ది. 4 years అవుతుంది, ఇంతవరకు ఏమీ చేయలేదు. మనకు ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 అమలు అన్నారు, అదన్నారు ఇదన్నారు. అది 1.5 yearలో అయితే చేయలేదు కాబట్టి ఇప్పుడు అనేది నా ప్రకారం 4 years చేస్తే మంచిది అనుకుంటున్నాను. సమయం అని ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వాలు అడుగుతున్నాయి. ఇంకొకసారి కూడా అవకాశం ఇస్తే ఇప్పుడు వచ్చిన 5 ఏళ్ళు కాకోకుండా నెక్స్ట్ కూడా ఇస్తేనే, సుపరిపాలనలోనే ఒక ప్రభుత్వం కాన్స్టెంట్గా ఉంటేనే డెవలప్మెంట్ చూడొచ్చు అంటున్నారు. మరి ఏమంటారు? రియల్ ఎస్టేట్ ఎలా ఉంది చుట్టుపక్కల? రియల్ ఎస్టేట్ అయితే మాకు వెళ్ళి పర్వాలేదు సార్, ఇంకా పుంజుకోలేదు. ఇది ఒక ప్రభుత్వం అనేది 5 సంవత్సరాలకు 10-15 సంవత్సరాలు ఉంటేనే మనకి రేపు పొద్దున రాజధాని లేదు. అమరావతి అవ్వాలంటే మన ఇంట్లోనే మనం చక్కబెట్టుకోలేము పనులు. ఎలా ఉంది, నా తండ్రి సంపాదిస్తేనే 2 పనులు చేయాలి. అలాంటిది రాజధాని అవ్వాలంటే మనం మినిమం 15-20 సంవత్సరాలు పట్టిద్ది. ఒక ప్రభుత్వం వస్తేనే అయ్యిద్ది అనేది నమ్మకం. ఎందుకంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మారుతూ ఉంటాయి జీవోలు, దానివల్ల ఇబ్బంది అవుద్ది మనకి. ఎందుకంటే రేపొద్దున ఇది మా భవిష్యత్తు పాడవుతూ ఉంటుంది. ఏది గందరగోళంగా, జనం బాగానే ఉంటారు, రాజకీయ నాయకులు బాగానే ఉంటారు. మరి అది నేను చెప్పేది ఏంటంటే ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చెప్పను. వస్తే కాన్స్టిట్యూటివ్ ఉంటే చేస్తే అప్పుడు నమ్మకం కుదిరిద్ది మాకు. 18 నెలలు అవుతుంది ప్రభుత్వ పరిపాలన. సంక్షేమాలు ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్? జనరల్ గా చూస్తూ ఉంటారు కదా సార్, మన ఇంటికి వచ్చే నేను ఎంప్లాయీనే కాబట్టి మాకు ఏ పథకాలు రావు కాబట్టి దీని గురించి అభిప్రాయం వ్యక్తపరచలేదు. అంటే ఏం లేదన్నయ్య, ఒకవేళ వ్యవసాయంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తే బాగుంటుందని బాబు గారు అంటున్నారు. ఈ ఆధునికీకరణ మంచిదేనా? ఆధునికీకరణ మంచిదే అంటే మంచిదే కదా, పెరిగే జనాన్ని బట్టి
మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తే దానికి తగ్గట్టు మన ప్రొడక్ట్ ప్రొడ్యూస్ కూడా ఉండాలి కదా. అలా విశాఖపట్నం ఒక పక్క పెట్టుబడుల సదస్సు జరిగింది. ఈసారి గట్టిగా ఉంటుంది. 30 లక్షల ఉద్యోగాలు రాబోయే 5 ఏళ్లలో కూడా ఇవ్వగలం. ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే డెవలప్మెంట్ వైపుగా వెళ్ళచ్చు. దాని గురించి తెలియదండి. దాని గురించి మాత్రం నా అభిప్రాయం వ్యక్తపరచలేదు. ఎందుకంటే అవగాహన లేని విషయాలు నేను మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. సామాన్యుడికి ఎప్పుడు నిత్యావసర సరుకుల ధరలే హడావుడిగా ఉంటాయి. ఎప్పుడు మరి పెరిగే ఉంటాయి. దానికి తగ్గట్టు సంక్షేమం కూడా అమలు చేస్తున్నారు కదా. ఎంత అప్పులు అయినా స్టేట్ బడ్జెట్ సరిపోకపోయినా ఇచ్చిన మాటకు తప్పక ఈ సూపర్ 6 అమలు తప్పదు అంటున్నారు. చేస్తున్నారంటే పక్క మొత్తం అన్నీ అమలు అయితే నాకు తెలియదు. మొత్తం సూపర్ 6 మొత్తం అమలు చేస్తున్నారనే విషయం నాకు తెలియదు. 6 4 అయితే అమలు చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. సంక్షేమ పథకాలకు సంబంధించి గత ప్రభుత్వం చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి ప్రజల్లోకి వస్తాను జనవరి అనంతరం అంటున్నారు. ఒకసారి ఆయన కూడా ఏదైనా అవకాశం ఉంటుందంటారు మరోసారి? అతనికి అవకాశం ఉంటుంది అంటే మరి ఇంత మెజారిటీ ఇచ్చారు కదా. ఇంత మెజారిటీ ఇచ్చిన తర్వాత అతనికి అవకాశం లేదని నా అభిప్రాయం. ఇంత మెజారిటీ రాదు కదా. టకాఫోర్ అయింది అనుకోండి మీరు అన్నట్టు, ఓకే నెక్స్ట్ సారి మళ్ళీ జగన్ గారు వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. అదే సామాన్యుడిగా ఈ రోజు కోర్టులో హాజరవడానికి వెళ్తున్నారు నాంపల్లి. గతంలో అక్రమ కేసులు ఉన్నాయి కాబట్టి సీఎం గా ఉన్నారు కాబట్టి బహుశా అతని అవ్వచ్చు. మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. సామాన్యుడికి ముందు చట్టం అందరికి సామాన్యులకు కానీ ఏదైనా హోదా ఉన్న వాళ్ళు సమానమే అంటున్నారు. కరెక్టే. ఇప్పుడు అతను హోదాలో లేరు. అందులోనే పాత కక్షలు కొన్ని ఉన్నాయి. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినటువంటి విధానాలు అవన్నీ దృష్టిలో పెట్టుకొని అతను దానికి తగ్గట్టుగా వీళ్ళు కూడా వ్యవహరిస్తారని నా అభిప్రాయం. మరొకసారి ఏమన్నా లోపలికి వెళ్ళే అవకాశం ఉందంటారా జగన్ గారు? 18 నెలలు వచ్చారు అలా చెప్తే అది కోర్టులు చెప్పాలి. ఊహాజనిత క్వశ్చన్. ఊహాజనితే కానీ అది మనం చెప్పలేదు. లోపలికి వెళ్తారంటే ఇప్పుడు శిక్ష నిరూపితం అయింది అనుకోండి, వెళ్తారు ఖచ్చితంగా. నిరూపితం అవ్వలేదు అనుకోండి, ప్రస్తుతానికి ఇలా బెయిల్ మీద అలా కంటిన్యూ చేస్తారు. ఎవరికి కూడా శిక్ష పడే దాఖలా లేవు. చాలా ఉన్నాయి ఇలాంటివి చూసుకున్నట్లయితే. ఇప్పుడు మన వివేకానంద రెడ్డి గారి హత్య అతని పరిపాలనలోనే అవ్వలేదు. సిబిఐ అన్నారు. ఇప్పటికీ సాగదీసే వ్యవహారం అలా నడుస్తూనే ఉంది. కాబట్టి దీని మీద సామాన్య ప్రజలకు ఎలా అనుకుంటారంటే, ఒక సామాన్యుడికి అయితే ఖచ్చితంగా అప్పటికప్పుడు దీని మీద కోర్టు కానీ ఏదైనా సరే శిక్ష కానీ ఏదైనా అమలు పరుస్తుంది. పెద్ద పెద్ద రాజకీయ వ్యక్తులు అలాంటి విషయాల్లో మాత్రం అంత త్వరగా నిర్ణయాలు వెలువడవు అనేటటువంటి నానుడి అంతలోనే కూడా ఉంది సామాన్య వ్యక్తులు. 13 ఏళ్ళు గడిచింది కదా. అదే ఒక సామాన్యుడు అనుకోండి, ఎగ్జాంపుల్ ప్రస్తుతం చూస్తున్నాం, టన్ నడుస్తుంది. అతనికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. ఉండుంటే ఎంతవరకు రాదేమో. ఫైనల్ ఒకే క్వశ్చన్ అన్న, రేపు నగరపాలక పురపాలక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అది త్వరలో జనవరి అనంతరం ప్రస్తుతం ఏది రూలింగ్ లో ఉందో అదే కంటిన్యూ అవుద్దని అనుకుంటారు అందరూ కూడా. అదే అవుద్ది కూడా. ఎప్పుడు అదే అవుతుంది. ఇప్పుడు కూడా అదే అవుద్ది. రూలింగ్ లో ఉన్న పార్టీయే ప్రస్తుతం లోకల్ బాడీ ఎలక్షన్ లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని గురించి మీకు తెలిసిందే విషయం. మీరు అడగడం కూడా ఇది కరెక్ట్ కాదు ఇంకా.